నా డే ఫస్ట్ బేబీతో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత లిటిల్ స్మైల్స్ అండ్ దెన్ ఇట్స్ గో టైమ్. మార్నింగ్ మెంతులు, వామ, సోంపు 3 కలిపి బాయిల్ చేసిన వాటర్ తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేస్తా. బిట్వీన్ ఫీడ్స్, ప్లే టైమ్ అండ్ క్రాలింగ్ ఐ స్టిల్ మేక్ టైమ్ ఫర్ మీ. సో వర్కౌట్స్ కి తను కూడా కూర్చుని చూడండి. వి బోత్ ఆర్ వర్కింగ్ అవుట్ టుగెదర్. సమ్ టైమ్ క్రాలింగ్ విత్ హర్ అండ్ సమ్ టైమ్ స్వెట్టింగ్ ఫర్ మై సెల్ఫ్. బిఫోర్ ప్రెగ్నెన్సీ వెయిట్ కి వచ్చేసేయాలి అని చెప్పి ఆ పిక్చర్స్ చూస్తూ మోటివేట్ అవుతూ ఉంటాను అనమాట. అండ్ వర్కౌట్ ఇస్ డన్. నౌ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. సింపుల్ గా హెల్తీగా మిల్క్ ఇంకా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనమాట. ఇంక ఇప్పుడు ఈ చిట్టి పొట్టి ఈశాన్విని చూడండి. నేను తినేసినా కదా ఇప్పుడు ఆడు అని చెప్పి వచ్చింది అనమాట. ఈ చిన్న చిన్న మూమెంట్స్ లోనే హ్యాపీనెస్ ఉంది నాకైతే. క్రాలింగ్ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్. సో లంచ్ ప్రిపేర్ చేసేసిన ఒగ్గు తింటది ఈశాన్వి. సో తను లంచ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఆడుకునే గేమ్స్, టాయ్స్ తోని, బాల్స్ తోని అండ్ కొన్ని రైమ్స్ చెప్పుకోవడం అదంతా అయిపోయింది. నిద్ర వచ్చే టైం అనమాట ఇది. అండ్ నౌ ఇట్స్ అవర్ బాత్ టైం. సో అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడం. సో ఉన్న వెజిటేబుల్స్ అన్ని వేసేసి కిచడీ ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ మై లంచ్ ప్లేట్ లుక్స్ లైక్. మధ్యాహ్నం ఒక చిన్న నాప్ వేసి ఈవినింగ్ రోస్టెడ్ పూల్ మక్నా స్నాక్స్ కి తిన్నా. దెన్ డిన్నర్ కి స్ప్రౌట్ సాలడ్ విత్ గ్రిల్ టోఫు. సో పోస్ట్ పార్టమ్ లో ఇవన్నీ మేనేజ్ చేయగలను అనిపించింది. బట్ ఐమ్ రీబిల్డింగ్ ద స్టామినా. వెయిట్ లాస్ కూడా అయినా. అండ్ చాలా మంది హెయిర్ గురించి అడుగుతున్నారు. మంచిగా పెరిగింది, టిప్స్ చెప్పండి అని చెప్పి. రోజ్మెరీ వాడుతున్నా అండ్ ఫ్లాక్ సీడ్స్ వాడుతున్నా. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నా. అవన్నీ నేను వేరే వీడియోలో కూడా చెప్తాను మంచిగా డీటెయిల్గా. సో స్టే ట్యూన్ గైస్.